जय हो जय जय हो जय जय हो श्रीरामचरण जनार्दन जय हो जय हो जय जय हो जय जय हो श्रीरामचरण जनार्दन जय हो प्रकाशम जिल्ला तेलुगु देशाधिनायक अजरामर यशोदीप्त सुश्यामल परिपालक जय हो जय जय हो जय जय हो श्रीरामचरण जनार्दन जय हो जय हो जय जय हो जय जय हो श्रीरामचरण जनार्दन जय हो చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా కన్న కొడుకులాగా చూస్తున్నావుగా. అద్దె బండి అండి, సొంత బండి లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాము, చాలా ఇదిగా ఉంది. మేము మొన్న బండిస్తున్నా పోయిన పుట్టినరోజు బండిస్తున్నా చెప్పండి, అప్పుడు అయిపోయి అన్నారు. మళ్ళీ పేరు పెట్టుకున్నాం, పప్పు సీని వాళ్ళు రాసుకున్నారు, ఇప్పుడు మాకు ఇస్తున్నారండి. ఎలక్షన్లో కూడా జనార్దన్ రావాలని మేము కోరుకుంటున్నాము. బండాలు పూలు అట్లాంటి పెట్టుకొని కూరగాయలు వ్యాపారం చేసుకుంటాం. మాది రెండో పార్టీ లేదు, ఆయనగా మా మెజారిటీ మొత్తం మా ఇంట్లో వస్తాయి. చాలా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాం. జనార్దన్ సార్ గారు మా కార్పొరేట్ చాలా చాలా కృతజ్ఞతలు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తాడని 100% పక్కాగా చెప్తున్నా. ఇది నా సొంత నిర్ణయం. పనులు ఇచ్చినందుకు జనార్దన్ గారికి ధన్యవాదాలు. మా బట్టి చిరు వ్యాపారస్తులకి ఈసారి ఎలక్షన్లో తప్పకుండా ఓటు వేసి గెలిపించాలని మా తోటి వ్యాపారస్తులు. ఎన్నికల్లో జనార్దన్ గారికి మా ఓటు మాకు ఆర్థిక సాయం చేస్తున్నాడు. మాకు తోపుడు బండి ఆర్థిక సాయం చేసేది. మాకు దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. మా కుటుంబం దీని మీద ఆధారపడి మాకు ఆర్థికంగా చాలా బాగుంటుంది. రాబోయే రోజుల్లో మేమంతా అన్నకి అండగా ఉంటాం. చాలామంది మేము వెళ్తున్నప్పుడు క్యాంపెయినింగ్కి వెళ్తున్నప్పుడు కానీ అదే డివిజన్స్లో మీటింగ్కి వెళ్తున్నప్పుడు కానీ చాలామంది అడుగుతున్నారు, అమ్మ మాకు బండిలకు ఇబ్బంది పడుతున్నాం, కూరగాయల కింద అమ్ముకుంటున్నాం, లేదా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది, రోజు వచ్చి ఎక్కడైనా పెట్టుకోవడానికి ఇబ్బంది, బండ్లు కావాలని అవన్నీ లిస్ట్ అవుట్ చేసాం. ఒక 50 మంది వచ్చారు ప్రస్తుతానికి. ఈరోజు బండ్లు ఇవ్వడం జరిగిందండి. ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతూ ఉంది. ప్రతి సంవత్సరం 4 సార్లు ఈ కార్యక్రమం చేద్దామని అనుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఈరోజు 50 ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒక 2 నెలలకి మళ్ళీ ఇంకొక 50 బండ్లు ఇస్తూ ఉన్నాము. అవసరమైన వాళ్ళందరూ అంటే మొన్న రీసెంట్గా కూడా గొడుగులు పంచడం జరిగింది. అంటే చెప్పులు కుట్టే వాళ్ళు అవనివ్వండి, కూరగాయలు అవనివ్వండి, ఇలా ఎండకి చాలా ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరికీ కూడా గొడుగులు ఇవ్వడం జరిగింది. ఇదే ట్రస్ట్ తరఫున ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా జరుగుతాయని కొనసాగుతాయని చెప్పని కోరుకుంటున్నాను. ఈరోజు బీజేఆర్ ట్రస్ట్ తరఫున 50 తోపుడు బండ్లు ఇవ్వడం జరిగింది. అందరికీ అవసరం ఉందని తెలుసుకొని అందరి ముందు కూడా చాలా పంచున్నాము. వాళ్ళు ఇంకా అడుగుతూ ఉండేసరికి వాళ్ళ అవసరం తెలుసుకొని ఇంకొక 50 ఈరోజు ఇవ్వడం జరిగింది. ప్రజల అవసరాలు తెలుసుకుని వాళ్ళకి ఏం అవసరం ఉందో అవి తీర్చడానికి ప్రయత్నిస్తున్నాం.